1,00,000 పోయింది. మొదటి పోటీ రసవత్తరంగా జరిగింది. విజేతగా కలెక్టర్ గారే నిలిచారు. నగదు బహుమతి పోటీలు ముగిశాక సుబ్బారావు గారు ప్రదానం చేస్తారు. ఇక రెండో పోటీకి వెళ్ళబోయే ముందు 10 నిమిషాల విశ్రాంతి ఉంటుంది. సుష్మిత, ఆ అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మన పాప మీద ఉంటాయమ్మా. తన ఆచూకీ తెలుస్తుంది. పదండి వెళ్దాం, రా. ఏంటి ఇది శృతమా? గెలిచేది నేనే, 1,00,000 మందే అన్నావు. పోయింది చూడు. అక్షర లేకపోతే నేనే గెలిచేదాన్నండి. అదేగా అన్నాను. నువ్వు గెలిచేది నేనే, 1,00,000 మనదే అన్నట్టు కళ్ళప్పగచ్చి చూసావు. అబ్బా సర్లేండి, అయిపోయింది కదా. నెక్స్ట్ పోటీల్లో మాత్రం మనమే గెలవాలి. ఛాన్స్ మాత్రం వదలొద్దు. అదన్నా నా వీరత్వం చూపించడానికి మగాళ్ళకి ఉంటుందో ఉండదో? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండాలి. అప్పుడు చూపిస్తా. భూపతి, 1,00,000 మనదే. ఎస్ సరే రండి, వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఎక్కడికి వెళ్ళిపోయింది? గుళ్ళోకే వెళ్ళుంటుంది. ఎవరి పాపో, దాన్నైతే వదలొద్దు. పట్టుకుని వాళ్ళ పాపని వాళ్ళకి అప్పగించాలి. పద. నాకింకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది మేడం. పేద విద్యార్థుల్ని చదివించాలని కూడా ఉంది మేడం. అర్హులైన వారిని నా డబ్బుతో చదివిస్తాను. ఎవరైనా ఉంటే చెప్పండి మేడం. సాయం చేసే చేతుల కోసం చాలా మంది చూస్తున్నారు. తప్పకుండా చెప్తానండి. ఇదేంటి పాపతో ఇక్కడికి తగలడింది? అందరూ ఇక్కడే ఉన్నారే. ఒక్కరు చూసినా చచ్చానే. అమ్మా, ఎక్కడికమ్మా? దాహం వేస్తుంది నాన్న, మంచినీళ్ళు తాగొస్తాను. మేడం, నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? పద. ఏంటి, ఏమైంది? మేనక్ గారు, మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? పాప రాత్రి నుంచి ఏడుస్తూనే ఉందండి. పాపని హాస్పిటల్కి తీసుకెళ్దామని మీరు నా అకౌంట్లో డబ్బులు వేశారు కదా, అవి డ్రా చేసుకొని వస్తుంటే ఎవరో ఒక దొంగ వెధవ నా పర్స్ కొట్టేశాడండి. అయితే నాకు ఫోన్ చెయ్యొచ్చు కదే. ఫోన్ కూడా పర్సులోనే ఉంది మేడం. మీ నెంబర్ కూడా నాకు గుర్తులేదు. దేవతలా మీరే నాకు కనిపించారు. నన్ను కాపాడండి మేడం. నిన్ను కాపాడవేంటే? అసలు ఏమైంది? పాప పొద్దునుంచి ఒకటే ఏడుస్తుంది. ఏమైందో చూసి కొంచెం మందులు ఇవ్వండి. పాపకి ఎంత వయసు? ఏ హాస్పిటల్లో డెలివరీ అయింది? నిన్నేనమ్మా, చెప్పు. ఇది మేడం జరిగింది. వాళ్లకు డౌట్ వచ్చే నా వెంట పడ్డారు. వాళ్ళు ఇంకా నన్ను వెతుకుతూనే ఉన్నారు. నేను దొరుకుతానని భయంగా ఉంది మేడం. ఈ బ్లాక్ మెయిలింగ్ ఒకటి ఎక్కడ దొరికేవే నా ప్రాణానికి? అక్షర వాళ్ళు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. అమ్మో, వాళ్ళు అక్కడే ఉన్నారు. వెనక చూస్తే నుయ్యి, ముందు చూస్తే గొయ్యి అన్నట్టుగా చేసి చచ్చావు కదా. ఇక్కడే ఒక మూలం దాక్కు. వాళ్ళని డైవర్ట్ చేసి పంపించొస్తా. నేను వచ్చే వరకు నువ్వు రాకు. వెళ్ళు, వెళ్ళవే. అలాగే మేడం. పిల్లల్ని కంటారు కానీ వాళ్ళని సరిగ్గా చూసుకోరు, పెట్టరు. పసికందు ఏడుస్తూనే ఉంది పాపం. ఏమండి, ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరో ఒక అమ్మాయి రోడ్డు మీద పసికందుతో అటు వెళుతుందమ్మా. పిల్ల గుక్క పట్టి ఏడుస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవంటే ఇచ్చాను. అదే, ఎటువైపు వెళ్ళిందన్నారు? అటు. మీకు కావలసిన వాళ్ళ? కాదండి, ఆ పాప ఆమె కూతురు కాదు. ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చింది. అవునా? పట్టుకోవడానికే వచ్చాం. అయ్యో, నాకు తెలియక డబ్బులు ఇచ్చానమ్మా. అయ్యో, అటు వెళ్ళండి, త్వరగా పట్టుకోండి. థ్యాంక్స్ అండి.
దీన్నెవ్వరూ చూడకుండా పంపించాలి. పంపించేశారా మేడం? షష్! త్వరగా ఇక్కడి నుంచి పో. అవును, ఏడుస్తుంది అన్నావు, పడుకుంది కదే. వాళ్ళు సిరప్ వేసిన తర్వాతే పడుకుంది మేడం. సరే సరే, దాని మొహాన గుడ్డ కప్పు. రా. వెళ్ళు. అమ్మా, ఏంటి నాన్నా? వాటర్ అట్టున్నాయంటమ్మా. అదేనా, కనపడ్డం లేదేంటా అని వెతుకుతున్నా. పద నాన్నా. పదమ్మా. డబ్బులు లేవు, ఫోన్ కూడా లేదు. సరే మేడం. ఇప్పుడు రెండవ పోటీ మొదలవబోతోంది. ఆట మొదలైతే అందరూ ఇక్కడే ఉంటారు. ఆ టైంలో ప్రియను పంపించేస్తాను, అదే సేఫ్. ఈ గేమ్ టైం 5 నిమిషాలుంటుంది. చెప్పరా ఎరగతీస్తా. ఆ లక్ష నాదే. ఒకసారి భార్యాభర్తలకి పెడతా ఎలా అండి? ఇది భార్యాభర్తల బంధం కోసమండి. ఏ బాబాయ్ కూతురు ఆడకూడదా? బాబాయా? అంటే పోనీ అన్న చెల్లెలు అనుకోండి, ఓకేనా? ఇది కొంచెం పర్లేదమ్మా. బాబాయ్ ఛీ. ఏమండి, అన్న చెల్లెలకి బంధం అనుబంధం ఉండదా? మేము ఆడకూడదా చెప్పండి? సరే సరే, గొడవ చేయకు. మీ ఏడుపేదో ఏడవండి. పోటీ మొదలవబోతోంది. పాల్గొనే జంటలు రండి. నాన్న, అమ్మ మీరు వెళ్ళండి. మమ్మీ మీరు వెళ్ళండి. డాడీ మీరు వెళ్ళండి. వెళ్ళండి. అందరూ రెడీగా ఉన్నారు కదా? 1 2 3 స్టార్ట్. డాడీ ఫాస్ట్. భూపతి గారు, బుచ్చమ్మ ఏడవండి అంటుందా? మనమే గెలిచి వాళ్ళనే ఓడించి ఏడిపిద్దామన్నయ్యా. మనమే గెలవాలన్నయ్య. ఈ లక్ష్యం మనదే అన్నయ్య, ఓకేనా? అన్నిసార్లు అన్నయ్య అన్నయ్య అనకు శృతమ్మా. మనం ఫ్రెండ్స్ కదా. ఈ రక్షాబంధన్ కట్టుకుంటే నువ్వు చేసే పనిలో కొట్టాలనిపిస్తుంది, కొట్టేస్తాను. ఫ్రెండ్స్ అనుకో, లీవ్ ఇట్ అని వదిలేస్తా. అబ్బా, మనం ఫ్రెండ్సే లేండి. అలా అని ఆడుతున్నాను కదా అని చెప్పి అలా అన్నా. అదిగో మళ్ళీ అన్న. ఓకే ఓకే, ఇదా అన్న కాదండి, అన్నాను అని అంటున్నాను. అదా? ఓకే ఓకే ఓకే. ఇది మనమే గెలవాలి. ఎస్ ఎస్, కమాన్ కమాన్ అన్నయ్య, కమాన్. కమాన్, పెట్టండి. నాడీ జోష్యం ఆయన చెప్పింది నిజమనిపిస్తుందండి. అంటే ఏ తప్పు చేయలేదు, అది మీ అపార్థం అని చెప్పారు కదా, అందుకంటున్నా. బాబాయ్ కమాన్, నాన్న కమాన్. డాడీ తొందరగా.
ఏమండి వాళ్ళే గెలవాలండి, కొంచెం స్లో. అన్నయ్య ఫాస్ట్ అన్నయ్య. త్వరగా రండి. బావగారు ఫాస్ట్ గా పెడుతున్నారు, మీరు కూడా త్వరగా పెట్టండి, ఫాస్ట్. డాడీ కమోన్. ఇంకా 1 minute ఉంది. ఇంకా 30 సెకండ్లే ఉంది. నాన్న తొందరగా. టైం అయిపోయింది. సూపర్, మేమే గెలిచాం. మాది అయ్యిందండి. ఆగండి. ఇద్దరూ కరెక్ట్ టైంలోనే నగలు పారాణి పెట్టారు కాబట్టి అందంగా ఎవరు పెట్టారో చూసి విజేతను నిర్ణయిస్తాం. భుజం గారు, మీరే చెప్పండి. నేను చెప్తే మరొకరు పక్షపాతం చూపించాను అనుకోవచ్చు. సుబ్బరాజు గారే చెప్తారు. మీరు నగలు కరెక్ట్గా పెట్టారు, పారాని కూడా కరెక్ట్గా ఉంది. మీరు నగలు సరిగ్గా పెట్టనే లేదు, పారాని అసలే పెట్టలేదు. ఈ పోటీ విజేతలు రాజేష్ అపర్ణల జోడి. అంటే ఎంత ప్రేమో ఈ పోటీ గెలిచి నిరూపించారు. ఇక చివరి పోటీ మిగిలిందండి. అది 10 నిమిషాల్లో మొదలవుతుంది. ఏంటి భూపతి గారు, ఇది కూడా పోయింది? బా, నా వల్లే అన్నట్టు చెప్తావేంటి? నువ్వే అన్నయ్య అని అటు ఇటు నన్ను ఇబ్బంది పెట్టావు. బా, మీదని మాత్రం ఒప్పుకోరు కదూ. సర్లే, ఇది ఓ రకంగా ఆడవాళ్ళకి సంబంధించిందే. నెక్స్ట్ మనమే భూపతి. ఇక మిగిలింది అదేనండి, మనం ఆ లక్ష్యైనా గెలవాలి. డన్. డన్. పదండి. ఇప్పుడు వస్తానన్నది ఇంకా రాలేదు. నా పాప ఇక్కడే ఉంది. ఓ, ఇప్పుడు ఏడవాలా? ఆపవే ప్లీజ్. ఏంటమ్మా ఇక్కడుందా? మీకు ఏడుపు వినిపిస్తుంది కదా అత్తయ్య గారు.
ఎవరు బిడ్డదయ్యి ఉంటుందిలేమ్మా. లేదత్తయ్య గారు, నా కూతురే అని నా మనసు కనిపిస్తోంది. అమ్మ సుష్మిత, ఏడుపు అటువైపు నుంచి వినిపిస్తుందమ్మా. లేదత్తయ్య గారు, ఇటువైపు నుంచే వినిపిస్తోంది. లేదమ్మా, అటువైపు నుంచే వినిపిస్తుంది. నీకు పాప కనిపించని ట్రాన్స్ లో ఉండి నీకేం అర్థం కావడం లేదు. అటే వెళ్ళి చూడు. ఇటు కాదు, అటే వెళ్ళి చూడు. అటు వెళ్ళమ్మా. చూడండి ఎలా ఏడుస్తుందో. అందుకేగా ఎవరిదో దొంగలించి తీసుకొచ్చా. అమ్మో, ఇది వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఏమ్మా, చూసావా? అటు లేదత్తయ్య గారు, ఇటువైపు నుంచే పాప ఏడుపు వినిపిస్తోంది. నేను చూశానమ్మా. లేదులే, నాకు ఏ ఏడుపు వినిపించట్లేదే. నాకు ఇప్పుడు వినిపించట్లేదత్తయ్య. మన పాప కాదమ్మా, నువ్వు నీ బిడ్డ ధ్యాసలో ఉండడం వల్ల అలా అనిపించింది. ఇలా అయిపోకు సుష్మిత, నాకు భయంగా ఉంది. పాప దొరుకుతుంది తల్లి. గుండె నిబ్బరంతో వెళ్ళు. సుబ్బు దగ్గరికి వెళ్ళమ్మా, నేను అటు చూసొస్తాను. నువ్వు వెళ్ళు. అమ్మా, మొహానికి ముసుకేసుకో. ఇంకొక్క క్షణం కూడా ఉండకూడదు. ఇదిగో డబ్బులు పట్టుకో. 1000 రూపాయలేనా మేడం? చేతిలో పెట్టుకుని తిరుగుతాననే. పాప కోసం మొక్కుకున్నాను, హుండీలో వెయ్యాలని నా కొడుకుని అడిగి తీసుకున్నాను. మీ ఇల్లు నాకు తెలుసుగా, నేను వచ్చి ఇస్తాను. ముందిక్కడి నుంచి పద పద. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏయ్, ఏంటి నా దగ్గరకు రావద్దన్నాను కదా? ఎందుకొచ్చావు? పో. ఆటోలో ఎవరు? అంటే శృతి ఎవరో చూడలేదన్నమాట. చెప్పండి. ఎవరో నాకేం తెలుసు? రాముల వారి వీధి ఎక్కడా అని అడిగారు. అడ్రస్ చెప్పానంతే. అంతేనా మేనక గారు? వేరే ఏముంటుంది? నాకెందుకో మీ మీద డౌట్ గానే ఉంది మేనక గారు. ఏం మాట్లాడుతున్నావు? నాకింకా మీరు మారిపోయారు అంటే నమ్మకం కలగట్లేదు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? ఇప్పుడు నీకేంటి డౌటు? ఏంటా, మీరు మంచిగా మారాను అన్నారే, మీ మనవరాలు కూడా కనిపించడం లేదు. బహుశా మీరేమైనా చేసుంటారని నా అనుమానం. పిచ్చి పిచ్చిగా ఉందా? నీ నీచ బుద్ధులు నాకుంటాయనుకోకు. అది పసికందే. దాన్ని నేనేం చేసుంటానే? జాగ్రత్త, మారిపోయిన నా మీద ఇలా మరక వెయ్యాలని వేరే వేషాలు వెయ్యకు. దైవ సన్నిధిలో ఉన్నావు, ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. పిన్ని, అమ్మా అక్షర, వచ్చావా? చూడు, ఈ శృతి నన్నేమని అనుమానిస్తుందో, ఎంతెంత నిందలేస్తుందో. విన్నాను పిన్ని. అయినా మీరు ఊరుకోండి. దీనికి వేరే ఏం పని లేదు కదా, ఇలాంటివే చేస్తూ ఉంటుంది. అంటే ఆగు. అయినా మా పాప దొరుకుతుంది, చేసిందెవరో కూడా తేలుతుంది. వాళ్ళని మాత్రం నేను వదలను, నరకం చూసేలా చేస్తాను. చాలా పిన్ని, మీరండి. అమ్మయ్యా, నా మీదకు రాకుండా ఎలాగో తప్పించుకున్నాను. ఏదో మేనక దాస్తుంది. మారిందో మారలేదో కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆటోలో వాళ్ళకి నిజంగానే అడ్రస్ చెప్పిందా?